దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన వాక్యం తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు, కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ గురించి ప్రతి వారం మన సంఘంలో కొన్ని విషయాలు, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ ఎలా బోధిస్తాడు, పరిశుద్ధాత్మ మనకు ఎలాగా సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు, ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతున్నాం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మను తృణీకరించేవారు, త్రోసిపుచ్చేవారు, పరిశుద్ధాత్మను డినైట్ చేసేవారు. మాకొద్దు. మనుషులనైతే వాళ్ళు ఆకట్టుకుంటారు కానీ, ఆహ్వానిస్తారు కానీ, పరిశుద్ధాత్మను అలాగా ఆహ్వానించేవారు కాదు. కానీ దేవుడు మనల్ని పిలిచింది ఎందుకంటే పవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలిచాడు. అందుకే కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డ కార్యములను మనం ఉపేక్షించాలి, త్రోసిపుచ్చాలి. వాటిని మన పరమాత్మ దేహములో నుంచి బయటికి వాటిని వెళ్ళిపోమని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే దేవునికి ఇష్టమైనటువంటి వాటిని అన్నిటినీ పక్కన పెట్టాలి. అప్పుడే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, బైబిల్లో ఉన్నటువంటి వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం, 26-27 చదవండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధమైనదిగా, పరిశుద్ధమైనటువంటి వాడుగా, పరిశుద్ధమైనటువంటి స్త్రీగా చేయుటకు మనల్ని పిలిచాడు. నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, అంటే మనల్ని పిలిచిన దేవుడు పవిత్రమైన దేవుడు. ఆ పవిత్రమైనటువంటి స్థితిని మనకు కలగాలని పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినమందు మనము దేనికి ఆ పరిశుద్ధాత్మకు లోబడక మనం జీవిస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో తన్ను అడిగి వారికి నిశ్చయముగా అని ఉంటుంది. ఏమనుంది అక్కడ? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఏ విషయంలో ఉన్నామంటే, ప్రభా నేను పిల్లలకి ఫీజు కట్టాలి, డబ్బులు ఇవ్వు ప్రభా. ప్రభా నేను ఇల్లు కట్టాలి, నాకు డబ్బు ఇవ్వు ప్రభా. ప్రభా నేను అప్పులు అయిపోయినాను, అప్పుల్లో నుంచి నన్ను విడుదల చేయి ప్రభా. సమస్యలు ఎక్కువ ఉన్నాయి ప్రభా, ఈ సమస్యలో నుంచి నన్ను విడుదల చేయి ప్రభా. నా బలహీనతల్లో నుంచి నన్ను, నా అనారోగ్యంలో నుంచి ఆరోగ్యవంతులుగా చేయి ప్రభా. ఇలాగా మనము ఎన్నో అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. కానీ నువ్వు ఏ స్థితులైనా, ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లు అయినా, అది లోయలో అయినా, కొండల్లో అయినా, ముళ్ళ కంచెలో ఉన్నా, బురదలో ఉన్నా, అగాధ స్థలముల్లో ఉన్నా, నువ్వు భయంకరమైనటువంటి చిక్కుల్లో ఉన్నా, నువ్వు ఈ విధంగా ప్రభా నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు.
మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని నీ ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా. అంటే మనం అడగవలసినటువంటి ఆ ఆ పరిశుద్ధాత్మను అడగకుండా దాన్ని మనం త్రోసివేసుకొని మనుషులను అడతాం, పోయి మనుషుల దగ్గర చేతులు కట్టుకుంటాం, మనుషుల దగ్గర బ్రతులు ఆడతాం. ఒక 10,000 ఉంటే అప్పియండి, లేకపోతే ఒక 20,000 ఉంటే అప్పియండి, ఒక 50,000 ఉంటే అప్పియండి, ఒక ఇట్లాగా మనం అడుక్కుంటాం. కానీ మోకరించి దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మతో నన్ను నింపు, నీ అభిషేకం నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయి. ఈ పరిశుద్ధాత్మ నేనేం చేస్తుందంటే ఏది నువ్వు చేయకూడదో ఏది నువ్వు చెయ్యాలో అవన్నీ కూడా దేవుడు నీకు బోధిస్తాడు. ఇదే సీక్రెట్. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే మనుషుడు చెప్పలేనటువంటి దేవుడు నీకు చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తాడు. నీ భర్తలో ఉన్నటువంటి, నీ భార్యలో ఉన్నటువంటి ఆ బలహీనతలను దేవుడు నీకు తెలియపరుస్తాడు. సంఘములో ఉన్నటువంటి విషయాలన్నీ తెలియపరుస్తాడు. నీ బిడ్డల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా నీకు తెలియపరుస్తాడు. ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి ఆ ఒక బలహీనతలు కూడా, సంతోషము, ఆ మంచి గుణాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఎంత పవరో చూడండి. అంటే నువ్వు ఏదైతే నువ్వు పొందుకోవాలో దాన్ని పొందుకోకుండా, ఏదైతే అడగకూడదో అడగాలో దాన్ని అడగకుండా దాన్నే మనం తృణీకరిస్తున్నాము. ఇప్పుడు మీరు నిజంగా ఇలాగ అడిగితే తను అడుగు వారికి నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవునికి అడిగితే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, ఆయన సమస్తమును నీకు బోధిస్తాడు, సమస్తమును నీకు తెలియపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన వేటిని విన్నాడో వేటిని బోధించాడో తండ్రి దగ్గర నుంచి కుమారుడైన యేసుక్రీస్తు, ఆ కుమారుడైన యేసుక్రీస్తు దగ్గర నుంచి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంత లోతైన జీవితం పరిశుద్ధాత్మ ద్వారా నేను అనుగ్రహించబడినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించగలవు. కానీ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి దాగి ఉన్నటువంటి ఆలోచనలు కానీ, మర్మాలు కానీ, ఆ దాగి ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ అవన్నీ నువ్వు చెప్పాలంటే నీకు వీలు కాదు. అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఒక వ్యక్తి నిన్ను మోసం చేయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు ఎంత మాత్రం లోబడవు. ఈరోజు పాస్టర్లు మోసపోతున్నారు, అవునా కదా? ఒక పాస్టర్ ఫోన్ చేశాడు, నెల్లూరు బాలాజీ నగర్లో ఆ పాస్టర్ ఉన్నాడంట, మాకు లొకేషన్ తెలియపరుస్తుంది. ఆ పాస్టర్ వచ్చి మాకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఉంగరాలు, దండలు, పెద్ద కారు, డబ్బు అన్నీ నేను మీకు చేస్తాను, సాయం చేస్తాను, మీరు ఈ యొక్క స్కీమ్లో ఆ భూమి, ఏం వ్యాపారం అది, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాము, దాంట్లో ఈ వ్యాపారంలో మీరు కూడా కొంత పెట్టుబడి పెట్టండి అని చెప్పి ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టించుకున్నాడు పాపం. ఆ పాస్టర్ ఏమంటే నాకు కొంచెం ఇబ్బంది ఉంది, కష్టాలు ఉన్నాయి, వాటిలో నుంచి నేను బయటికి రావాలా అని ఆ దొంగ చెప్పినటువంటి మాటలు విని కట్టేశాడు. కట్టేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆగిపోయింది, ఫోను స్విచ్ ఆగిపోయింది, అసలు ఫోన్ లేదు, ఏం లేదు. అదే మనం ఇచ్చినప్పుడు ఒకరి పాపం ఒక పేదవాడు ఎవరైనా డబ్బులు అడిగి 10,000 అడిగితే వాడి దగ్గర ట్రాన్స్ఫర్ నోటో లేకపోతే ఇంకోటో చేయబోదులో లేకపోతే వాడి దగ్గర 10 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసుకోవడమో చేసుకోమా మనం. కానీ దొంగ దగ్గర ఏం చేయలే. నువ్వెవరు? పాస్టర్వి. కడవరి దినాల్లో ఉన్నాం మనం. ఎక్కడున్నాం? మోసగాళ్ళు తిరిగే రోజులు ఇవి, అబద్ధాలు చెప్పే రోజులు ఇవి, భయంకరమైనటువంటి క్రూరముగా జీవించే రోజులు ఇవి. తల్లిని కుమారుడు చంపేస్తున్నాడు, తల్లిని కుమార్తె చంపేస్తుంది, భర్తని భార్య చంపేస్తుంది, భర్త భార్యని చంపేస్తున్నాడు. ప్రేమగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్రూరమైనటువంటి స్థితిలోకి వచ్చినటువంటి రోజుల్లోకి వచ్చున్నాం. మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యం, భయంకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఎవరిని కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలా.
అప్పుడే నువ్వు నిజమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నట్టు. ఆ పాస్టర్ నాకు ఫోన్ చేయగానే నాకు చాలా గుండెలు పగిలిపోయినాయి. అయ్యో, ఇంత డబ్బా! మా ఫ్రెండ్ని పంపించాను నేను. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, కడవరి దినాల్లో మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. నిన్ను మోసం చేసి నీకున్నటువంటి ఆ దేవుని ఆశీర్వాదాలన్నీ దొంగిలించేదానికి. ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు, బాగానే ఉంది, ప్రార్థన చేస్తావు, కానీ పరిశుద్ధాత్మను కోరుకొని ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయట్లేదని కాదు, నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు దేవుడు అన్ని చూస్తాడు. అడుగుడి మీకు, తట్టుడి మీకు తెరవబడును, వెదుకుడి మీకు. ఇవన్నీ చేస్తున్నావు నువ్వు. అడుగు వాటిని పొంది ఉన్నాము, నమ్ముడి, వాక్యాలు నాకంటే బాగా మీకు తెలుసు. కానీ ఏదైతే నువ్వు చేయాలో అది నువ్వు చేయట్లే. ఏదైతే నువ్వు జరిగించాలో, దేని ద్వారా నువ్వు ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నావో దాని ద్వారానే నువ్వు పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవుడిని పక్కన నిలబడుటకు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నువ్వేం చేస్తున్నావు? ఉపేక్షిస్తున్నావు. ఉపేక్షించడం అంటే త్రోసివేయడం, డినైట్ చేయడం. ఒకవేళ నీ గర్వం ఉంది, యేసు ప్రభు చెప్తున్నాడు, తను తాను ఉపేక్షించుకున్నవాడు ఏంటంటే నా సిలువని ఎత్తుకోవాలా. అంటే నాలో ఉన్నటువంటి గర్వం పోవాలా, అందం పోవాలా, నాలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవుడు అమ్మములు అన్నీ కూడా పోవాలి. అప్పుడే ఆయన సిలువని నేను ఎత్తుకుంటే నా జీవితంలో క్రీస్తుని నేను చూపించగలను, క్రీస్తు యొక్క సారూప్యములోకి నేను రాగలను. ఆధ్యాత్మికమైనటువంటి నా ప్రయాణములో విజయము నేను చూడగలను. నేను నా గమ్యాన్ని నేను చేరగలను. ఇది క్రీస్తులో నువ్వు చేయవలసినటువంటి పని. రెండోదిగా చూడండి, నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 51వ వచనం. అక్కడ పరిశుద్ధాత్మను ఎదిరించేవారు కనబడతారు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం. త్వరగా. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడని నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. ముష్కరులారా, చూసారా? అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా ఆశ్చర్యంగా. ముష్కరులు అంట అంటే దుర్మార్గులు, భయంకరమైనటువంటి వాళ్ళు విన్నాం. కానీ ఇక్కడ దేవునికి ఇష్టం లేనటువంటి కార్యములు చేసేవారు, వారిని దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టేవారిని. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఏమి ఎదిరిస్తున్నారంటే, ఎవరిని ఎదిరిస్తున్నారంటే వారు ముష్కరులారా, హృదయములను చెరుపును దేవుని వాక్యమునకు లోపరచునలని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుస్తున్నారు. ఒకటి మనము పరిశుద్ధాత్మను డినైట్ చేయడం, ఉపేక్షించుకోవడం, తురసివేయడం. వద్దు, మాకు పరిశుద్ధాత్మలో జీవించలేం. శారీరకమైన ఆలోచనలు మనం ఎప్పుడు కలిగి ఉంటామో దేవుని ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవడము, ఇవి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో పరిశుద్ధాత్మ మనలో పనిచేయడు. పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించలేము. ఆ పరిశుద్ధాత్మకి లోబడినటువంటి వారం కాము. రెండోది, ఎదిరించేవారు పితరుల వలె. అంటే ఆ రోజు దావీదు పరిశుద్ధాత్మ పొందుకున్నాడా? చెప్పండి.
ఆత్మ కలిగి ఉన్నాడా? చాలామంది ఇజ్రాయేలీలందరూ కూడా సౌలు రాజు అభిషేకించబడినటువంటి వాడే సౌలు రాజుకి దయ్యం పట్టుకోవడం ఏంటి? దురాత్మ అతన్ని పట్టుకోవడం ఏంటి? దేవుని అనుమతి లేదే, దేవుని అనుమతి లేదా జరుగుతుందా? జరగదు. దావీదు ఆ చమత్కారముగా ఆయన వాయిద్యం వాయించి పాట పాడి ప్రార్థన చేస్తే సౌలు రాజులో దయ్యము వెళ్ళిపోయింది. తన అన్నలకు రొట్టెలు ఇచ్చేదానికి అక్కడికి వెళ్ళి భయంకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతుని ఎదిరించేదానికి ఏం కలిగి ఉన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ. ఈరోజు నువ్వేం కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మ కలిగి ఉంటే గొల్యాతు లాంటి సమస్యలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వాటిని ఎదిరించగలిగినటువంటి శక్తి దేవుడు ఇస్తాడు. సౌలు రాజుకి లేదు, అందుకనే వెళ్ళలేదు యుద్ధానికి. అక్కడ అబ్నేరు ఉన్నాడు, అబ్నేరు కూడా వెళ్ళలేకపోతున్నాడు. ఆయన సైన్యాధిపతి వెళ్ళలేకపోతున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ దావీదు అన్నలు ఉన్నారు, వాళ్ళు కూడా యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. ఇజ్రాయిల్లో చాలామంది పరాక్రమవంతులు ఉన్నారు, వెళ్ళలేకపోతున్నారు. వారికి పరిశుద్ధాత్మ లేదు. ఈ పరిశుద్ధాత్మ పూర్ణుడు 5 రాళ్ళు తీసుకున్నాడు, ఒడిశాలు తీసుకున్నాడు. సౌలు రాజు తన ఖడ్గమును, తన యొక్క డాలును, తన యొక్క కవచమును వేసినప్పుడు దావీదు ఒక అడుగు కూడా వేయలేకపోయాడు. అది ఈ లోక సంబంధమైనటువంటివి. అవన్నీ కూడా మనుషులు తయారు చేసినవి. మా యుద్ధోపకరణములు అన్నాడు పౌలు. యుద్ధోపకరణములు దేవుని చేత ఉన్నటువంటి, ఆ పరిశుద్ధాత్మ చేత ఉన్నటువంటి, అభిషేకము కలిగినటువంటి, ఆ ఆత్మ వరాలు కలిగినటువంటి వారే ఈ లోకములో ఉన్నటువంటి దుష్ట శక్తుల్ని ఎదిరించగలిగినటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నావా, త్రోసిపుస్తున్నావా? ఈ రెండిట్లో నీవే ఒకసారి పరిశీలించుకో. మూడవదిగా చూడండి, మూడవదిగా మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30. దీని మాట చెప్పి ముగిస్తాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పుడు దుఃఖపరుస్తామంటే, ఎప్పుడు మనం దుఃఖపరుస్తామంటే, పరిశుద్ధాత్మకి నువ్వు నిలయముగా లేనప్పుడే పరిశుద్ధాత్మకు దుఃఖం కలుగుతుంది. పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉండాలి. 1 కొరింథీ 3:16 చూస్తే, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని, ఆలయములో పరిశుద్ధాత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగరా? దేవుని బిడ్డలారా, ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడతారని దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8:14 రాయబడి ఉంది. ఈరోజు నీ జీవితంలో నిజముగా అలాంటి ఆధ్యాత్మికమైన స్థితిలో ఆయన దుఃఖపరచకుండా, అయ్యో ప్రభువా నన్ను క్షమించు, నేను నీకు ఇష్టమైన రీతిలో జీవిస్తున్నా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. నీకు ఒక ముద్ర ఉంది. నీ నొసలన క్రీస్తు కలిగినటువంటి ముద్ర ఉంది. ఆయన నామము నీ నొసలను ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఆయన నామం వారి నొసల ఎందుండును అని ఉంది. దేవుని బిడ్డలారా, ఎవరు వీరంటే ఆత్మచేత ముద్రింపబడినటువంటి వారు. ఈ ఆత్మచేత ముద్రింపబడినటువంటి వారు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు.
నీకు ఇష్టమైన రీతిలో నువ్వు జీవించడం నీ వల్ల కాదు. పరిశుద్ధాత్మకు ఇష్టమైన రీతిలో జీవించడమే ఆయన ఇష్టము, దేవుని చిత్తము. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానంటే ఆయనకు దుఃఖం కలిగించినటువంటి వ్యక్తివి. ఆయన నువ్వు ఎదిరించినటువంటివి, పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించినటువంటి వ్యక్తివి, పరిశుద్ధాత్మ దేవుని ఉపేక్షించినటువంటి వ్యక్తి. 3 విషయాలు: పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించడం, ఉపేక్షించడం, దుఃఖపెట్టడం. ఈరోజు పాఠం. ఈ మూడిట్లో నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలించుకో. ఇంటికెళ్ళి నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగా నీవు పరిశుద్ధాత్మతో నీ జీవితంలో ముందుకు నడిచిపోతున్నావో, ఆయన దుఃఖపెట్టకుండా, ఆయన బాధ పెట్టకుండా. నేను ఒక రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 9వ వచనం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 9వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని ఏంటంట పరిశుద్ధాత్మను మోసం చేస్తావా? చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరిస్తారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉపేక్షించారు, తులసివేస్తారా? వద్దు మాకని డినైట్ చేస్తారా? చేస్తారు. పరిశుద్ధాత్మను మోసం చేస్తారా? చేస్తారు. మోసం చేసి దెబ్బలు తింటారు. తర్వాత 4వ అధ్యాయము చివరి లైన్ చూడండి. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అంటే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు అబద్ధం చెప్తావా? అబద్ధం కూడా చెప్తారు కొంతమంది. 9వ వచనం, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించారు. అననీయ, సప్ఫీరా ఇద్దరు. 3 విషయాలు. 1 మోసపరచడం, అబద్ధం చెప్పడం, పరిశుద్ధాత్మను శోధించడం. ఏంటమ్మా? అబద్ధం చెప్పడం 1 పరిశుద్ధాత్మకు, మోసపుచ్చడం పరిశుద్ధాత్మను. అంటే మోసం చేయడం అంటే నీకు తెలియక అని కాదు. నువ్వు దేవుని యొక్క బిడ్డగా ఉండి బాప్తిజం తీసుకొని సంఘానికి వస్తూ నమ్మకమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధాత్మ అనుగ్రహం పొందుకొని ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ అపోస్తలుల కార్యం 2, 16, 17, 18 ప్రకారం జీవిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఉద్దేశాల్లో నీవు పరిశుద్ధాత్మకి అబద్ధం చెప్తావు. ఒకవేళ చెప్పకుండా జీవిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మోసం చేయకుండా జీవిస్తే దేవునికి స్తోత్రం. అదే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, అదే కావాలని కోరుకుంటున్నాడు. ఆయనకు ముందుగా, దీని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మకు ముందుగా నువ్వు దాటి వెళ్ళకూడదు. ప్రభా నువ్వు అడుగు, ప్రభా నా జీవితంలో ఏం చేయాలని అడుగు. మనం అలాగ ముందుకు వెళ్ళినందువల్ల దెబ్బలు మనకు తగులుతూ ఉన్నాయి. 9వ వచనంలో, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీవించితిరి? కాబట్టి శోధించేవారు ఉంటారు, అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు, పరిశుద్ధాత్మను మోసం చేసేవాళ్ళు ఉంటారు, పరిశుద్ధాత్మను డినైట్ చేసేవాళ్ళు ఉంటారు, త్రోసిపుచ్చేవాళ్ళు, వద్దు మాకు. పరిశుద్ధాత్మను ఎదిరించేవాళ్ళు ఉంటారు, వద్దు మాకొద్దు, మేము ఈ లోకంలో జీవించాలా. పరిశుద్ధాత్మను ఇంకా ఏం చెప్పాము? ఫస్ట్ దుఃఖపెట్టేవాళ్ళు. ఎవరంట? దుఃఖపెట్టేవాళ్ళు, ఎదిరించేవాళ్ళు, ఉపేక్షించేవాళ్ళు, మళ్ళీ దాంట్లో మోసం చేసేవాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు, శోధించేవాళ్ళు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. మనం అలాగ ఉండకుండా
పరిశుద్ధంగా జీవించి దేవుణ్ణి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అందరు లేచి నిలబడదాం. స్తోత్రం.